హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. వేదాంత కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది టీచింగ్ సంబంధించిన జాబ్. ఎవరికైతే టీచింగ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈ వీడియోని వారు కూడా షేర్ చేయండి. ఇందులో మీరు పార్ట్ టైం కానీ లేదా ఫుల్ టైం కానీ వర్క్ చేసుకోవచ్చు. పర్ డేకి మినిమం 2 hours వర్క్ చేసిన 18 నుంచి 20,000 వరకు మీకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ పే స్కేల్ అనేది వస్తుంది. ఆసక్తితో ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. ఇందులో కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ వేదాంత కంపెనీ అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. అంటే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు 11th కానీ 12th కానీ సబ్జెక్ట్స్ కానీ ఇందులో ఉంటాయి. మీరు ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. తర్వాత సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. తర్వాత జేఈఈ, నీట్ ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన టీచింగ్ కూడా వీళ్ళు ఆన్లైన్ నేర్పుతారు. కిడ్స్ కోసం కూడా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ముందుగా పే స్కేల్. మీరు పెర్ డేకి 4 hours వర్క్ చేయగలిగితే 25,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఫుల్ టైం వర్క్ చేస్తే కనుక 75,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో పే స్కేల్ అనేది మీరు పెర్ డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంది. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ముందు మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. టీచర్ కింద వాళ్ళకి బేసిక్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అంటే మీరు అప్లై చేసిన డీటెయిల్స్ చెక్ చేస్తారు. సో వాళ్ళు తగ్గట్టుగా మీ యొక్క రెజ్యూమ్ ఉంటే కనుక మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత మీకు డెమో అనేది ఉంటుంది ఒకటి. ఆ డెమో కూడా మీరు క్లియర్ చేయగలిగితే వెంటనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. తర్వాత ఫస్ట్ ఆన్లైన్ సెషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా చాలా డౌట్స్ ఉంటే కనుక FAQs ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే సెక్షన్ ఉంది హోమ్ పేజ్లోనే. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయని పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మాకు కిందకు వచ్చిన తర్వాత మీకు ఈ సెక్షన్ ఉంటుంది FAQ అని చెప్పేసి. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, ఇందులో మీరు ఏమేమి కోర్సు టీచ్ చేయవచ్చు, మీకు ఎంత పే స్కేల్ వస్తుంది, శాలరీ ఏ డేట్ను వస్తుంది, పూర్తి సమాచారం ఉంది. ఇంకా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత యావరేజ్గా చూసుకున్న 15,000 per month ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాలరీ ఏ టైంకి వస్తుందంటే, ఎవ్రీ మంత్ మీరు 5th బిఫోర్ జస్ట్ అంటే 5 కానీ అంతకు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ కాంటాక్ట్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ అంటే ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్రీ మంత్ 5th కల్లా మీకు శాలరీ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే మీకు శాలరీ అదే అనమాట. నెక్స్ట్ ఎటువంటి కాంటాక్ట్ అయితే లేదు. కాకపోతే మీకు ఏంటంటే ఒక కోర్స్ ప్రకారం కాబట్టి మేము ఇన్ని అవర్స్ చెప్తాము, లేకపోతే ఈ కోర్సు ఈ పర్టికులర్ బోర్డు సిలబస్ మేము టీచ్ చేస్తామని చెప్తారు కాబట్టి అది కంప్లీట్ అయ్యే వరకు మీరు చేయవలసి ఉంటుంది. సో అన్ని ముందే మీరు మాట్లాడుకోవాలి. కాకపోతే దీనికి మీరు ఆన్లైన్ టీచ్ చేయాలి కాబట్టి కంప్యూటర్ అయితే మీరు ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా. బేసిక్ నెట్ స్పీడ్ ఉండాలి. సో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆన్లైన్ టీచ్ చేయడానికి క్లాసెస్ ఏ విధంగా టీచ్ చేయాలి తెలియకపోయినా వాళ్ళు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ చెప్తారు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, సో ఆన్లైన్ క్లాస్ సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పేజ్. ఇది మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఉంది. తర్వాత ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మనకి జర్మన్ కానీ ఫ్రెంచ్ ఉంది. తర్వాత అరబిక్ ఇవి కూడా ఉన్నాయి. అకౌంటెంట్ కూడా ఉంది. తర్వాత మనకి ఎకనామిక్స్. సో ఈ లిస్టులో మీకు ఏమైతే మీరు టీచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఈ లిస్టు లేకపోతే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ డే సంబంధించిన స్కూల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మీరు ఫస్ట్ నుంచి 5th వరకు టీచ్ చేస్తారా, లేకపోతే అప్ టు 10th వరకు, లేకపోతే 11th and 12th రెగ్యులర్ కరికులమా, లేకపోతే జేఈ సంబంధించిన కోర్సెస్ టీచ్ చేస్తారా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ బోర్డుకి మీరు టీచ్ చేస్తారు, సిబిఎస్ఈనా లేకపోతే వేరే అదర్ బోర్డు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వీక్ డే వర్క్ చేస్తారా లేదా వీకెండ్స్ వర్క్ చేస్తారా, తర్వాత పెర్ డేకి ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయగలరు, ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతారు. తర్వాత ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఆ సమాచారం ఇవ్వాలి. తర్వాత మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అడుగుతారు అనమాట. అంటే ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీరు ఖచ్చితంగా నెట్ కలిగి ఉండాలి. మీ యొక్క స్పీడ్ అడుగుతున్నారు, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందని చెప్పేసి. తర్వాత స్క్రీన్ షాట్ అడిగారు అనమాట. ఆ నెట్ స్పీడ్ సంబంధించిన స్క్రీన్ షాట్ అది ఏ విధంగా తీయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. మీ లొకేషన్ ఏంటి, ప్రజెంట్ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఏ విధంగా తెలిసింది అంటే పేపర్లో తెలిసిందా, ఆన్లైన్ లేకపోతే సోషల్ మీడియా ద్వారానా, లేకపోతే యూట్యూబ్ ద్వారా తెలిసిందా, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అడిగారు ఇందాక, మీ నెట్ స్పీడ్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయమని. FAST ఫాస్ట్, ఇది ఒక చాలా వెబ్సైట్స్ ఉంటాయండి. మీ ఇష్టం వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. FASTfast.com ని మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ ఈ URL టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీ బ్రాడ్బ్యాండ్ ఎంత స్పీడ్ ఉంది ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు ఏమైతే ఆప్షన్ అడిగారు ఆన్లైన్ ఇచ్చారు కదా ఆన్లైన్ పేజ్లో, అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీ సిస్టమ్ ఎంత స్పీడ్ ఉందో వాళ్ళు తెలుసుకోవడం కోసం అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి వేదాంత కంపెనీకి సంబంధించిన
వర్క్ ఫ్రమ్ హోమ్ టీచింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.